ఇప్పుడు రమావత్ మధు క్లియర్ గా చెప్పిండు సార్. మన మేము అన్నాం కదా ఎట్లా మధు ఇంత అమౌంట్ ఎలా హ్యాండిల్ చేయాలన్న క్రమంలోనే ఇట్లా మేడం పేరు కూడా మదే బయటికి తీసిండు. బయట ఇట్లా మంగ్లీ మేడం అడుగున్నారు అండ్ మన కంపెనీకి లాంచింగ్ కి మనకు వస్తారు అని చెప్పేసి కూడా చెప్పిండు అనమాట. అదే చెప్పిండు క్లియర్ గా. ఎలా మధు మేమంటే మేము ఎలా అంత సింపుల్ గా నమ్మంగా అండి. ఎలా మధు అంటే కొన్ని ఎవిడెన్సెస్ వాళ్ళ బ్రదరు కర్నూలుకి రావడము, మా వాళ్ళతో కలిసి మాట్లాడడము, ఇది ఒక క్రమం జరిగింది. తర్వాత మెయిన్ ఇంకా వాళ్ళ సిస్టర్ ని కూడా అంటే ఉన్నాయి కలిసిన ఫొటోస్ అన్ని ఎవ్రీథింగ్ ఉన్నాయి. అండ్ ఇంకా మధు వాళ్ళ సిస్టర్ కూడా అన్న టాపిక్ కూడా అన్నాడు. ఇంకా తర్వాత క్రమంలో మళ్ళీ ఒకసారి న్యూస్ లో కూడా వచ్చింది కదా మన రేవ్ పార్టీలో అని చెప్పి, ఆ పార్టీలో కూడా మధు ఉన్నాడు. మంగ్లీ మేడం వాళ్ళు కూడా వాళ్ళ హౌస్ కూడా వెళ్ళి ఉన్నట్టు. ఇవన్నీ ప్రూఫ్స్. కానీ ఏంటంటే రియల్ గా చెప్పాలంటే ఈ ప్రూఫ్స్ అన్ని మీడియా వాళ్ళ దగ్గర ఉన్నాయి. మీరే ఆ పార్టీలో మధునడం మీ మీడియా ఇప్పుడు కొద్దిగా తీశారు కదా, ఆ వీడియోలో చూడండి క్లియర్ గా ఉంది అన్నట్టు. సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మనమంతా తెలుగు తల్లి బిడ్డలం. తెలుగు కంపల్సరీ ఒకటే జరుగుతుంది. ఎవరింటికి వెళ్ళినా ఎవరిని కలిసినా ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతారు? మీ పేరు అడుగుతారు. పేరు అడిగిన తర్వాత నెక్స్ట్ ఏం అడుగుతారు? ఏం పని చేస్తున్నారు అని అడుగుతారు. ఇది మన తెలుగు తల్లి బిడ్డలం కాబట్టి ప్రతి ఒక్కరు కామన్ గా అడిగే పాయింట్ ఇదే. ఏం తెలియకుండా అయితే ఇప్పుడు ఒకసారి 2 సార్లు అయితే కామన్ సార్, 4-5 సార్లు కలుస్తున్నట్టు ఏం తెలియకుండానే జరుగుతుందా చెప్పండి? మీ దృష్టిలో చెప్పండి. ఇప్పుడు సరే సార్, సంబంధం లేదంటున్నారు. మరి వాళ్ళ తమ్ముడు కర్నూలుకి ఎందుకు వచ్చిండు? ఎందుకు ఫ్యాక్టరీ దగ్గర తిరిగిండు? ఫ్యాక్టరీ ఒకటే కాదు, మా వాళ్ళతో కలిసిండు, మాట్లాడిండు. ఇది ఎందుకల్లా ఇది చేసిండు? సరే సంబంధం లేదే వాళ్ళ ఊరికి వెళ్తుందా? వాళ్ళ ఊరికి వెళ్ళాలి హౌస్ ఓపెనింగ్కి వెళ్తుందా? ఓకే, వాళ్ళ కమ్యూనిటీ అయ్యిండొచ్చు, ఓకే మంచిదే. బట్ కంపల్సరీగా అయితే ఒకసారి 2 సార్లు అన్ఎక్స్పెక్టెడ్ గా మళ్ళీ రేవ్ పార్టీలో ఎందుకు ఉన్నాడు తను? సంబంధం లేనప్పుడు రేవ్ పార్టీలో మేడం గారి బర్త్డే పార్టీ ఉన్నప్పుడు పార్టీలు ఎందుకున్నాడు? వాళ్ళ ఇంటికి వెళ్ళారు, శివ ఎందుకు కలిసిండు? ఇంకా మా సార్ వాళ్ళతో కూడా క్లియర్ గా మాట్లాడిండు. మా సీనియర్ హేమకాంత్ రెడ్డి సార్ వాళ్ళు కొందరు ఉన్నారు కదా, వాళ్ళతో కూడా మాట్లాడినారు. రియల్ గా సార్ ఇది జరిగింది. 150 మంది బాధితులు ఉన్నారు. ఒక ఏరియా నుంచి కాదు, కర్నూలు నుంచి ఉన్నారు, డోన్ నుంచి ఉన్నారు, గద్వాల నుంచి ఉన్నారు, పటాన్ చెరువు నుంచి కూడా ఉన్నారు బాధితులు. అందరు బాధితులే. ఇది రియల్ ఫ్యాక్ట్స్. ఏమంటే డైవర్ట్ చేయడానికి మల్టిపుల్ ప్రయత్నాలు చేస్తున్నారు. కంపల్సరీగా ఇది అందరూ మీడియా వాళ్ళు అందరూ న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇది 100% అందరి ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇప్పుడు ఇంకొక టాపిక్ కూడా, ఇప్పుడు ఒకరి మీద ఒకరు వేసుకుంటున్నారు. ఇప్పుడు రియల్ గా చెప్తున్నా, అందరిని కూర్చోబెట్టి ఒక ముఖాముఖి ఒక సభ ఏర్పాటు చేయండి. ఇప్పుడు మంగ్లీ మేడం గారు ఒక ఆడబిడ్డ మాకు కూడా అభిమానమే. మేడం మీద అభాండాలని కాదు. ఇప్పుడు ఇన్ని ఎవిడెన్స్ 4-5 ఎవిడెన్స్లు బలంగా ఉన్నాయి కాబట్టి మేము నమ్మాం. మేడం కాదంటున్నారు కాబట్టి ఇప్పుడు ఒకటే, ఇప్పుడు రమావత్ మధుని పిలిపించండి. ఇక్కడ ఎవరైతే ఉన్నారో బాధితులు, ఇప్పుడు ఎంకాన్ సార్ అందరినీ ఒక ముఖాముఖి ఏర్పాటు చేసి ఏది నిజం ఏది అబద్ధం మాట్లాడితే అయిపోతుంది కదా. అనవసరంగా కొత్త టాపిక్లు డైవర్ట్ చేస్తున్నారు, ఎక్కడికెక్కడికో తీసుకెళ్తున్నారు. రియల్ గా 150 మంది చాలా మంది బాధితులు ఉన్నారు. ఆ బాధితులందరి తరఫున కూడా నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే చాలా మంది మీడియాలో వస్తాయని చాలా మంది భయపడుతున్నారు కూడా. సార్ మనది ఒక 10 ఉంటది. ఇంకా చాలా మన ద్వారా కూడా చాలా మంది ఉన్నారు. అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అయినాయి సార్. కొన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్ అయ్యి, కొన్ని క్యాష్ ఇచ్చిన దానికి ప్రామిసర్ నోట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి సార్, ఇబ్బంది లేదు. చూపిస్తాను. మంగ్లీ గారు ఈరోజు వీడియోలో ఏమన్నారంటే బాధితులకు కూడా నేను సపోర్ట్ ఉంటా, నేను అండగా ఉంటా అంటుంది. అండగా ఉంటే అంతకన్నా మేము చేసుకున్న పుణ్యం ఏంటి చెప్పండి. చాలా సంతోషం అండగా ఉండి. అదే కదా ఇప్పుడు రియల్ గా మొన్న జరిగిన విషయం నేను చాలా ఆశ్చర్యపోతున్నాం. 3-4 నెలల నుంచి రమావత్ మధు అప్పుడు కలుస్తాడు ఇప్పుడు కలుస్తాడు అని అసలు ఫోన్ చేసాపు రెస్పాండ్ అవ్వట్లేదు, ఏమవ్వట్లేదు. మొన్న న్యూస్ రాగానే రాత్రికి వచ్చిండు, ఏదో సిగ్నల్ టీవీలో న్యూస్ ఇచ్చిండు, వెళ్ళిపోయిండు. అసలు అర్థం కాలే. అంటే ఇన్నాళ్ళ నుంచి రెస్పాండ్ కాదు. ఇప్పుడు మేడం పేరు బయటకు రాగానే తను ఎందుకు బయటకు వచ్చింది ఇప్పుడు చూడండి. అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే సార్, ఇది రియల్ గా చాలా వరకు ఎటు నుంచి ఎటో టాపిక్ డైవర్ట్ ఉంది. దయచేసి దీన్ని ఒక ఖండించండి, కంపల్సరీగా న్యాయం చేయాలి. అందరికి బాధ్యులు నేను కోరుకుంటున్నాను. 150 మంది బాధ్యుల నుంచి, అంటే మనకు సంబంధించిన వాళ్ళ నుంచి ఒక 11 కోట్ల ట్రాన్సాక్షన్ ఉంది సార్. వాస్తవంగా ఉంది, 100% ఉంది. అది ఇప్పుడు నిన్న రీసెంట్గా ఒకటి శుభక్షేత్ర అనే ప్రాజెక్ట్ కూడా బయటకు వచ్చింది. రియల్ గా శుభక్షేత్ర ఒక ప్రాజెక్ట్, బట్ దాని వెనక ఎవ్రీథింగ్ కంపెనీ అకౌంట్ ట్రాన్సాక్షన్, మనీ ట్రాన్సాక్షన్ అంతా జేఎన్ అకౌంట్ జరిగింది. ఏదేమైనా సార్ వాళ్ళు ముఖాముఖి ఇప్పుడు ఇక్కడ సరే వాళ్ళని అక్కడ సరే అందరినీ కూర్చోబెట్టి క్లియర్ గా మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఒక్కరి మీద ఫైట్ చేయడం కాదు. ఎందుకు వస్తున్నారు అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నేను చాలా బాధపడే విషయం కూడా, 150 మంది బాధితులు కొందరు రాలేక కొందరు బాధపడుతున్నారు, కొందరు భయపడుతున్నారు, కొందరు న్యూస్లో అంటే మర్యాద పోతాను కొందరు భయపడుతున్నారు. టాపిక్ ని డైవర్ట్ చేస్తున్నారు.
సో దయచేసి డైవర్ట్ చేయకుండా ముఖాముఖి దీన్ని అందరి సమక్షంలో దీన్ని కంప్లీట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మొన్న ఏదైతే పోలీస్ స్టేషన్ లో శివ ఫేస్ చూపించి ఆ శివకి దీనికి సంబంధమే లేదని చెప్తున్నారు కదా, ఆ డబ్బుల దగ్గర శివని ఎప్పుడైనా వెయిట్ సార్, ఆ డబ్బుల దగ్గర ఉండేది శివ కాదు, భరత్ ఒక జిఎన్ఏ మన శివ మిత్రుడు అండ్ మధు వాళ్ళ బావ భరత్ సోహన్ ఉన్న డబ్బుల దగ్గర. కానీ కర్నూలు దగ్గర వచ్చిన కొన్ని ఫొటోస్ ఎవిడెన్స్ అంటే నేను పక్కన లేను కానీ మా తోటి ఉన్నారు కదా, మా మిత్రులు చాలా మంది ఉన్నారు అక్కడ. అది మీకు ఈ ప్రూఫ్స్ ఇవన్నీ కూడా యాక్చువల్గా నేను మీకు మీ నెంబర్స్ ఇస్తే మేము షేర్ చేస్తాం, మీ పని ఏం లేదు. యా నా దగ్గర 1% ఉంది. ఓకే. ఇంకా అకౌంట్ ట్రాన్సాక్షన్స్ కూడా ఎవ్రీథింగ్ ఇప్పుడు ఇక చూడండి ఫోటోస్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా మోడ్ ఆఫ్ పేమెంట్స్ కూడా అన్నారు. రియల్ గా మొన్న న్యూస్ లో బాధితులు చాలా మంది విట్నెసెస్ చాలా మంది పెట్టని వాళ్ళు కూడా వచ్చారు. ఇది 100% ఖండిస్తున్నా. అందరూ మొన్న మీడియాలో ఇప్పుడు ఇంతవరకు మాట్లాడిన ప్రతి ఒక్కరు బాధితులే. వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు మీ మీడియాలో అందరూ ఫేసులు రికార్డ్ అయింటాయి కదా, నోట్ చేసుకోండి. వాళ్ళని కావాలంటే వాళ్ళందరినీ పిలిపించి అడగండి సార్. ఎందుకు వస్తారు సార్ పెయిడ్ ఆర్టిస్టులు? సరే పెయిడ్ ఆర్టిస్ట్ అంటే ఇప్పుడు వాళ్ళని న్యూస్లో అయితే ఉంటారుగా, ఎక్కడికైనా డిలీట్ అవ్వరుగా. ఇన్ని రోజులు సార్ ఇంకోటి అడిగారు, మనోడు కూడా అన్నాడు ఇన్నాళ్ళు ఎందుకు కేసు పెట్టలేదు, ఇన్నాళ్ళకి ఎందుకు కేసు పెట్టలేరు అని. ఇది 3 నెలల నుంచి మనోళ్ళు మధువులు కలిసి మాట్లాడినప్పుడు కేసు పెడితే లెంతీ ప్రాసెస్ అవుతుంది, సెటిల్మెంట్ చేద్దామని పుష్ చేస్తూ వచ్చారు. వాళ్ళ ఊరు కూడా వెళ్ళారు చాలా. వాళ్ళ ఊరు నల్గొండ దగ్గర దేవరకొండ వడ్డీపల్లి దగ్గర వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ ఊరు పెద్దలు రామవత్ వాళ్ళ మధు వాళ్ళ నాన్న కూడా అన్నాడు, సార్ కేసులు పెడితే చాలా ఇబ్బంది అవుతుంది, లేట్ ప్రాసెస్ అవుతుంది, ఎందుకు మా వాడు బయటకు వచ్చినాక చేద్దామన్న క్రమంలోనే లేట్ అవుతా వచ్చింది. ఇప్పుడు మా అడ్వకేట్ సుబ్బు సార్ ద్వారా మాకు న్యాయం జరుగుతుంది. రియల్ గా సార్ కూడా మన బాధ్యుల టైపు నిలబడడం చాలా హ్యాపీగా ఉందన్నమాట. దానికి తోడుగా మీడియా మిత్రులు చాలా సపోర్టెడ్గా ఉన్నారు. రియల్ గా మీడియా మిత్రుల దగ్గరనే చాలా వివరాలు ఉన్నాయి, మీరే గుర్తించాలంతే. ఎక్కడి నుంచి ఎక్కడ డివైడ్ అవుతుంది. రియల్ గా రేవ్ పార్టీ వీడియో మాకు తెలుసు జరిగిందని, కానీ ఆ వీడియో మీరే సంపాదించి పెట్టారు ప్రూఫ్ 100% మీరే. కాబట్టి మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేయండి. దయచేసి అందరికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.